మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే ఆరోపిస్తూ, మరి ప్రత్యేకంగా ఈ స్థలానికి నన్ను రెండో మారు ఆహ్వానించినటువంటి దేవదాసులు ప్రసంగి అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుడి వచ్చి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను మొదటి మారు చూసిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. మొదటిసారి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అప్పుడు సంఘం చాలా తక్కువ మంది ఉన్నారు. రాత్రిపూట రావడం జరిగింది, అందువల్ల నాకు కొంచెం ఎవరిని విశ్వాసాన్ని గుర్తుపట్టలేకపోయా. ఇప్పుడు ఇంతమంది రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి మంచి వార్త అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నాకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. పేజీ నంబరు 615వ పేజీ నంబరు. తీసిన వారు చక్కగా చదివి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనుకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య వివరణలోకి వెళ్ళే ముందుగా, సర్వోన్నతుడైన మా దేవ, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, నీ ప్రేమ, కృప, కనికరం బట్టి ఇప్పటి వరకు ప్రేమించి ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకే నీ స్తోత్రాలు. ఈ దాసుని నా ప్రభా, నీ పిలుపు చేత ఈ ప్రాంతానికి మీరు నడిపించి జరిగిస్తున్న సేవ పరిచర్య కొరకే నీ స్తోత్రాలు. ఈ రీతిగా ఈ స్థలానికి మీరు మరి ఒక మారు నడిపించి నీ వాక్య పరిచర్యలో వాడుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీ స్తోత్రాలు. ఇప్పటి వరకు నడిపించిన ఆరాధన బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో దాసుని నిలబడి కొద్ది మాటలు బోధిస్తూ ఉండగా నా నోటికి బోరగా మీరే ఉండండి. మీరు ఇచ్చిన వాగ్దానం మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్ముడు ఆ గడియలో మీకు నేర్పనని మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున మీ సేవకులు మీరు నిలబెట్టి మాట్లాడి వింటున్న వారి హృదయాల్లో నీ వాక్యమును నిరార్థకంగా పోనీక అయ్యా తన వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారం జీవించే కృప మా ప్రియ బిడ్డలకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన దైవ లెక్కన మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ భక్తుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడంటే సేవకుని గురించి రాస్తూ ఉన్నాడు. సేవకుని గురించే చెప్పమని చెప్పి నాకు కూడా దేవుడు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. సేవకుడు కర్తవ్యం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. సేవకుడు బాధ్యత ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. సేవకుడి యొక్క పిలుపు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మీకు విషయం చెప్తాను. అసలు సేవకుడు అనేవాడు ఉన్నది దేనికి? అసలు సేవకుడు ఉన్నది దేనికి? దేవుడు సేవకుడిని పిలుచుకున్నది దేనికి? ఎందుకు పిలుచుకున్నాడు? ఒకప్పుడు ఎన్నో పనులు చేసుకునేటటువంటి వాడు సేవకుడు. ఎన్నో చక్కగా అనేకమైన పనులు చేసుకుంటూ కాస్తంత ₹1 సంపాదించుకొని భార్య పిల్లలతో హాయిగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండబెట్టేటువంటి సమయంలో దేవుడు సేవకు పిలుచుకున్నాడు. సరే, ఎందుకు పిలుచుకున్నావు ప్రభు అని చెప్పి ప్రభువుని అడిగితే ప్రభు ఈ మాట చూపించాడు. ఏమన్నాడంటే, అనేకులను నిర్దోషులుగా చేయడానికి దేవుడు సేవకులుగా నియమించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నిర్దోషులుగా చేయాలి, అవునా కాదా? అయితే నిర్దోషులుగా చేయాలంటే సేవకుడు ఏం భరించాలంట?
జనుల దోషమును భరించాలి. జనుల దోషం అంటే మన సంఘంలో ఉన్నటువంటి వారి అందరి దోషాన్ని సేవకుడు భరించాలి. ఈ మాట ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో తీయద్దులే కానీ, యేసు ప్రభు వారు ఆయన శిష్యులు విశ్వాసులు చాలామంది కలిసి ఒక రోడ్డు మీద వెళుతూ ఉంటారు. వెళుతున్నటువంటి సందర్భంలో రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ, మనకు తెలుసు కదా, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి తనకున్నటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు చేసి చివరికి తగ్గదు అనేటువంటి సమయంలో ఎవరో యేసుప్రభు వారి గురించి చెబితే విన్నటువంటి ఆమె ఏం చేసిందంటే, యేసుప్రభు వారు తన మార్గంలో గుండా వెళుతున్నటువంటి సందర్భంలో ఆమె వెళ్ళి ఏం చేసిందంట, యేసుప్రభు వారి యొక్క, చెప్పండి మనకు తెలుసు కదా, వస్త్రపు చెంగును ముట్టిన తర్వాత ఆమె రక్తదారులు కట్టెను అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ముట్టిన సంగతి తెలిసిందా లేదా? యేసు ప్రభు వారికి తెలిసిందా లేదా? చూసి తెలిసిందా, చూడక తెలిసిందా? చూడకుండానే తెలిసింది. ఎలా తెలిసింది అంటే చూడకుండానే తెలిసింది. చూడకుండా ఎలా తెలిసింది అంటే, ఆమె ఎప్పుడైతే ఆయనను ముట్టిందో ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, స్తోత్రం చెప్పండి, ఏంటిదంట, ప్రభావము బయలు వెళ్ళింది అని చెప్పి వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే సేవకుడు జనుల దోషాన్ని ఏం చేయాలంట, భరించాలి. ఇప్పుడు ఒక విశ్వాసం వస్తాడు. ఒక విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసకి ఎన్నో రోగాలు ఉంటాయి. ఆ రోగాలు ఉన్నప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే ఆ విశ్వాస గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ రోగం పోతుంది, ఆ జబ్బు పోతుంది, అతను స్వస్థపరచబడతాడు. కానీ ఆయన స్వస్థపరచబడిన తర్వాత అతనికి ఉన్నటువంటి జబ్బు కానీ ఆ రోగము కానీ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి వస్తుంది చెప్పండి? సేవకుని మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సేవకుడి మీదకి వచ్చింది ఆ దోషము, సేవకుడి మీదకి వచ్చింది. సేవకుడి మీదకి వచ్చినప్పుడు సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మో, నీ జ్వరం నాకు వచ్చింది, నీ తలనొప్పి నాకు వచ్చింది, నీ మెడనొప్పి నాకు వచ్చింది, నీ రోగం నా షావుకి వచ్చింది, అసలు నువ్వు ఏంటికి వచ్చావు, ప్రార్థన ఎందుకు చేయించుకున్నావు అని అంటాడా? అనడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత, స్తోత్రం చెప్పండి. అనుభవ జ్ఞానము అంటే ఏంటో తెలుసా? ప్రార్థన అనుభవం అనేది సేవకుడికి ఉంటుంది. దేనికి ఎలా ప్రార్థన చేసుకోవాలో సేవకుడికి తెలుసు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు సేవకుడికి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. నమ్మిండి వాళ్ళ స్తోత్రం చెప్పండి. దేవుడు కొన్ని వాగ్దానాలు దేవుడు సేవకుడికి ఇస్తాడు. ఆ వాగ్దానాల చేత తనకున్నటువంటి ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఆ వచ్చినటువంటి బలహీనతను బట్టి సేవకుడు ప్రార్థన చేసుకొని తర్వాత లైన్లోకి నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి దోషాలు కొన్ని వందల సేవకుల మీదకి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఒకసారి నేను మా విశ్వాసికి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేయించుకుంది, వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు నుంచి నేను ఎక్కడికో ప్రయాణమై బైక్ మీద వెళుతూ ఉంటుంటే తల గిర్రం తిప్పుతుంది. ఏంటా, ఒకవేళ బండి ఏమైనా టైర్ ఏమైనా బరస్ట్ అయిందేమో, దానివల్ల అటు ఇటుగా ఊగిందేమో, దానివల్ల తల తిప్పుతుందేమో అని చెప్పి ఆపి చూస్తే బండి బాగానే ఉంది. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ తిప్పుడు ఆగిపోయింది. మరలా 2 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిప్పడం మొదలెట్టింది. కాదు సరే రెస్ట్ లేదేమో అని చెప్పి పండుకొని రెస్ట్ తీసుకున్నా. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని నా పడక చాప మీద నుండి లేచి కూర్చున్నా, గిర్రుని తిప్పి డబేలు పడేసింది. పడిపోయా మళ్ళీ చాప మీద. నేను మా పాస్టమ్ గారిని, మా అబ్బాయిని పిలిచి,
నాకేంటో ఇలా తల తిప్పేస్తుంది, నన్ను ఇద్దరు చేతులు పట్టుకొని పైకి లేపండి అన్న. వాళ్ళిద్దరూ కలిపి చేతులు పట్టుకొని లేపి మందిరంలో నుంచి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. వాళ్ళు పట్టుకున్నారు, కానీ మా పాస్టమ్ గారు, మా అబ్బాయి నాకన్నా కొంచెం ఇగో ఆయన చిన్న అబ్బాయి, మా పాస్టమ్ గారు నా తక్కువేముంటుంది, పట్టుకోలేకపోతున్నారు. ఎలాగోలా తోలుతున్నాను, తీసుకువెళ్ళి ఇంట్లో మంచం మీద మళ్ళీ పొడుకోసి పెట్టాను. నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ఒక విషయం, మనకి ఏదైనా వ్యాధి బాధ బలహీనత వచ్చిందనుకోండి, ప్రార్థన అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థన అనుభవం లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనుభవం లేని వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదే ప్రార్థన అనుభవం కలిగిన వారు దేని వల్ల వచ్చిందో అలా ఆలోచన చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఇది ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, దీనికి కారణం ఎవరు అని ఆలోచన చేసి ఏం చేస్తారంటే కూర్చొని ప్రార్థన చేస్తారు. నేను మా పాస్టర్ గారు అంది, హాస్పిటల్కి వెళ్దామండి. హాస్పిటల్ కాదు, ఇది హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదు, ప్రార్థన చేసుకుందామని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు దర్శనంలో ఒక ముసలావిడిని చూపిస్తున్నాడు. నువ్వు ఆమె ప్రార్థన చేసావు కదా, ఆమెకి తగ్గింది, నీకు వచ్చింది అన్నాడు. ఇంక మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు మరలా లైన్లో నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లాంటి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 ఎన్నో. అయితే ఈ జనుల దోషంను భరించినటువంటి వారు సేవకులు భూమి మీద ఇప్పుడున్నారు. సత్యముగా సేవ చేస్తున్నవారు, సర్వసత్యంలో సేవ చేస్తున్న వాళ్ళు ఇప్పుడున్నారు, తక్కువ మంది. కానీ బైబిల్లో అయితే మరీ భయంకరంగా జనుల దోషాలు భరించారు తెలుసా మీకు? వాళ్ళల్లో ఒక వ్యక్తిని నేను చూపించాలని ఆశ కలిగి ఉన్నా. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి హెజ్కేలు రాసినటువంటి బైబిల్ గ్రంథంలో హెజ్కేలు రాసిన హెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 689వ పేజీ నెంబరు, 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. మరియు ఇశ్రాయేలు వారి దోషమును ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున 390 దినములు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒక్కింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. తేరి చుచ్చు చాపి దాని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కకు తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. ఇప్పుడు హెజ్కేలు పడినటువంటి జనుల విషయం దోషం గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు దోషం భరించాలి, యోధా వారి దోషాన్ని భరించాలి. ఎలా భరించాలి అని చెప్పి దానికి ఒక విధానం చెప్పాడు దేవుడు హెజ్కేలు తోటి. మీరు ఎప్పుడైనా సరే హెజ్కేలు గ్రంథం చదివారా? హెజ్కేలు గ్రంథంలో దేవుడు హెజ్కేలుతో మాట్లాడేవాడు. చక్కగా ఎంత చక్కగా అంటే, దేవుడికి మాట్లాడాలి అనుకున్నప్పుడు గబాల నరపుత్రుడా అనేవాడు. నరపుత్రుడా అని పిలిచి దేవుడు నరపుత్రుడా అని పిలవగానే హెజ్కేలు వచ్చేసేవాడు. హెజ్కేలు వచ్చేసిన తర్వాత ఏంటి ప్రభు అని చెప్తే నువ్వు ఇది చేయాలి అనేవాడు. చేస్తా. నువ్వు అది చేయాలి అన్నాడా? చేస్తా. దేవుడు చెప్పింది ప్రతిదీ హెజ్కేలు చేసుకుంటా వెళ్ళాడు. చాలా గొప్ప సేవకుడు అనమాట. అదే హెజ్కేలు గురించి పిలిచి అన్నాడు, నరపుత్రుడా నీకు ఒక పని చేస్తావా అన్నాడు. ఏంటిదయ్యా అంటే, ఏంటిది ప్రభు, ఏం చేయాలంటే నువ్వు ఇశ్రాయేలీయుల దోషమును యూదా వారి దోషాన్ని భరించాలి అన్నాడు.
భరించేస్తా అదేం పని అన్నాడు. స్తోత్రం చెప్పండి. భరించేస్తా అదేం పని, కాళ్ళు నొప్పా కంటి నొప్పా అన్నాడు. కాళ్ళు నొప్పి కాదు, కంటి నొప్పి కాదు, చాలా కఠోరంగా ఉంటుంది అన్నాడు. కఠోరంగా ఉంటుంది అంటే ఎంత కఠోరంగా ఉంటుందంటే, ఇక్కడ మనం మొదటిగా చూసినట్లయితే ఇశ్రాయేలీయుల దోషమును గురించి నువ్వు ఎన్ని దినములంట? 390 దినములు. దేవుని స్తోత్ర. ఎన్ని దినాలంట? 390 రోజులు. ఏ పక్కకి తిరిగి పడుకోమన్నాడు చెప్పండి? ఏ పక్కకంట? కుడి పక్కక ఎడమ పక్కక? చూడండి జాగ్రత్తగా. కుడి పక్కకే అన్నాడు కదా. నువ్వు కుడి పక్కకి పడుకొని ఎన్ని రోజులు అన్నాడు? అది ఇశ్రాయేలీల దోషం గురించి 390 అన్నాడు. యూదావారి దోషంకి వచ్చేసరికి ఎన్ని రోజులు అన్నాడు అక్కడ? 40 రోజులు, 40 దినాలు, 40 రోజులు అన్నాడు. సరే, ఇది పడుకోవడమే కదా, పడుకొని ఆ ఇశ్రాయేలు దేశం వైపు చూడడమే కదా, యెరూషలేము తట్టు చూడడమే కదా, ఎంతసేపు చేసేస్తాను, ఓకే అన్నాడు. సరే, అది అయిపోయింది, చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాడు, అసలైన దోషం చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే 9వ వచనంలో చెప్తాడు, మరియు నీవు గోధుమలను, యావలను, కాయధాన్యములను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయించు రావలెను. ఇప్పుడు భోజనం సంగతి చెప్పాడు దేవుడు. భోజనం సంగతి చెప్పి ఈ 390 రోజులు ఏం తినాలో తెలుసా? ఏం తినాలి? గోధుమలు, యావలు, కాయధాన్యములు, చోళ్ళు, సజ్జలు, తెల్ల చీరకల్లా ఇవన్నీ తెచ్చుకొని పాత్రలు ఎంచుకొని చక్కగా ఏపుకొని చక్కగా తినాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మంచివా కాదా? బలమైన ఆహారమా కాదా? ఇప్పుడు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు ఏం చెప్తాడు తెలుసా? కతి సోళ్ళు జావ తాగయ్యా అంటాడు. అవునే కాదా? తాగితే కాస్తంత నీకు బలం వస్తుంది, నీరసం తగ్గుతుంది, చక్కగా నీళ్ళు చేయించి నిలబడతావు అన్నాడు. ఇప్పుడు ఏజ్కేల్తో కూడా అదే చెప్పాడు. నీకు ఈ 390 రోజులు ఇదే చెయ్యి అన్నాడు. బాగానుంది, పండుకొని ఇది ఎంటాక ఏమైంది అని చెప్పి అనుకున్నాడు. అనుకుని తర్వాత మరలా ఏమన్నాడంటే 10వ వచనంలో అంటున్నాడు, నీవు తూనిక ప్రకారము అనగా దినమొక్కింటికి 20 తునుముల ఎత్తు చొప్పున భుజింపవాలి. వేళకి అంటే టైం ప్రకారం తినాలి. నీళ్ళు కొల ప్రకారం. ఎలా ప్రకారం అంట? కొల ప్రకారము 60 చొప్పున ప్రతిదినము వేళకు త్రాగవలెను. నీరు కూడా ఎలా తాగమన్నాడు తెలుసా? కొలత చొప్పున. డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నాడు. డాక్టర్ గారు ఏమంటాడు? కనీసం ఒక రోజుకి 6 లీటర్లు పైబడి తాగండి, స్టోన్స్ రాలిపోతాయి అని చెప్పి అంటాడు. అవునా కాదా? అది నిజమో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఇప్పుడు నువ్వు జనుల దోషాన్ని భరించాలి కాబట్టి నువ్వు ఈ తింటే, ఈ తాగితే నువ్వు నిలబడగలవు అని చెప్పి దానికి మరలా ఇంకోటి చెప్పాడు. చూడండి, అది వింటేనే మనకి ఇది వింటేనే భయం వేస్తుంది. చూడండి, దాని కింద ఏమని రాశాడంటే, యావల అప్పమును చేసి దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. చాలండి. ఏం చేసే అంట? యావల అప్పములు చేసుకొని దానిని దేనితో భుజించాలంట? మనుష్య మలముతో. వింటున్నారా? మనుష్య మలం అంటే ఏంటి తెలుసు కదా మనందరికీ. బాత్రూమ్కి వెళ్తాం కదా, దీనితో కలిసి ఏం చేయమంటున్నాడు? తినమంటున్నాడు. కాల్చుకొని ఏం చేయమంటున్నాడు? తినమంటున్నాడు. తింటామా? ఇడ్లీలోకి ఏం కావాలి మనకి?
పూరీలోకి ఏం కావాలి? అన్నంలోకి ఏం కావాలి? ఇప్పుడు యావల అప్పంలోకి ఏం కావాలి? మనుష్య మలం కావాలి. మనుష్య మలం తెచ్చుకొని దాంతో నంచుకొని తినయ్యా అంటున్నాడు. ఇది సాధ్యమేనా? చెప్పండి అమ్మా, ఇది సాధ్యమేనా? చర్చికి వాళ్ళకి ఈ మాట చెప్తే వస్తారా? రారా మీరు? అయ్యగారు ఏం పెడుతున్నాం భోజనం అంటే, లేదయ్యా ఈ వారం లేదు, కానీ కాస్త సాంబారు. మా ఊర్లో చర్చి ఉంది. చర్చి పెట్టిన కొత్తలో బిర్యానీ పెట్టేవాడు. ఈ రాను బడ్జెట్ తగ్గిపోయి ఏం చేస్తాడంటే దోసకాయ పచ్చడను వంకాయ శనగపప్పు ఎత్తాడు. ఈ 200 వెళ్ళి మళ్ళీ 60 మందికి వచ్చేసారు. ఈయన ఆలోచన చేశాడు, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పంటే, బిర్యానీ పెట్టట్లేదు అంటగా పాస్టర్ గారు, అందుకే మానేశారు. అంటే వీళ్ళు దేనికి వచ్చేవాళ్ళు అంటే, దేనికి? ఏ ఆహారం కావాలి వీళ్ళకి? శరీర ఆహారం కావాలా? ఆత్మీయ ఆహారం కావాలా? శరీర ఆహారం కోసం. శరీర ఆత్మీయ ఆహారం కాదు. వీళ్ళు వచ్చేది వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి కాదు. కానీ ఇంత కఠినంగా జనులు దోషం భరించాలి అన్నాడు. నువ్వు యావల అప్పము చేసుకొని నీళ్ళేమో కొలత ప్రకారం తాగన్నాడు. గోధుమలు, సజ్జలు, షోళ్ళు ఇవన్నీ చేసుకొని చక్కగా బాగానే ఓకే ప్రభు, నువ్వు మంచి మంచి ఐటమ్స్ ఇస్తున్నావు, వెరీ గుడ్, నీ అంత మంచోళ్ళు లేడని చెప్పి అనుకున్నాడు ఏడ్చుకెళ్ళి. కానీ మూడోసారికి వచ్చేసి అన్నాడు, ఈ అప్పములు చేసుకొని ఈ అప్పములో మలంతో నంచుకొని తిన అంటున్నాడు. తినేసరికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఏంటి ప్రభు ఇది అని చెప్పి అనేసేసి తినడానికి ఇష్టపడక కింద ఏమంటున్నాడు చూడండి ప్రభుతోటి. కింద ఏమంటున్నాడంటే, అందుకు అయ్యో ప్రభువా, నేను ఎన్నడూను అపవిత్రత నొందిన వాడును కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినిన వాడును కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా, ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నేను నీకు గోమలమును నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు భోజనము సిద్ధపరచుకునమని సెలవిచ్చు. ఇప్పుడు ఏం చేశాడు? ప్రభువుని అడిగాడు, బ్రతులాడుకున్నాడు, అది నేను చేయలేను ప్రభువా అని చెప్పి. మనం కూడా ఒక్కోసారి అడగవచ్చు. ఏదైనా కఠినంగా మనకి ఏదైనా దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు అది మనం మోయలేము అని చెప్పానంటే, దేవుని ప్రభువా ఇది మోయలేను, నా వల్ల కాదు అంటే దానికి వేరే ఒక పరిష్కారం చూపిస్తాడు. ఇప్పుడు నేను అది తినలేని ప్రభువా, అది నా వల్ల కాదు అని చెప్పి అన్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఐటెం మార్చాడు. ఏం చేశాడు? ఐటెం మార్చాడు. ఏం మార్చాడంటే మనుష్య మలమునకు బదులుగా మొత్తానికి మలాన్ని మాత్రం మార్చల. మనుష్యులది పోయి గోవు తెచ్చుకో అన్నాడు. అది తెచ్చుకొని భోజనము సిద్ధపరచుకొని అలాగ చేయి అని చెప్పి అన్నాడు. ఎందుకు ఇంత కఠినమైనటువంటి శోధన ఆయనకి? ఏం భరించాలంట? జనుల దోషమును భరించాలి. అవునా కాదా? దేవుడు సేవకు వస్తున్నాడంటే దేవుడు చెప్పింది చేస్తాడా చేయడా అని కఠినమైనటువంటి ఇబ్బంది కొలువులో పడేస్తాడు దేవుడు సేవకుడిని. లేక 100 సంవత్సరముల వయసులో అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత బుడ్డోడితో కూర్చొని ఆడుకుంటున్నాడు, గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాడు. భలేగా ఉండవరా, నీ ముక్కు భలేగా ఉంది, నీ నోరు భలేగా ఉంది, 100 సంవత్సరాలకి భలే పుట్టేవరా బుడ్డోడా అని చెప్పి కూర్చొని ఆడుకుంటుంటే ఈలోపు దేవుడు వచ్చాడు. అబ్రాహ్మా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఆయన తీసుకెళ్ళి బలిచ్చిరా అన్నాడు. ఇంకా గిల్లికజ్జాలు పూర్తి అవ్వాల, అక్కడ ముద్దు మురిపాలు కూడా పూర్తి అవ్వకముందే తీసుకెళ్ళి బలిచ్చిరా అని చెప్తే మనమైతే ఏం చేస్తాం? ఈ మాత్రం దానికి ఇవ్వకపోతే ఏమైంది? అవునా కాదా? మనమైతే అయితే అంటాం,
మనమైతే ఈ మాత్రం దానికి మాయదారి దేవుడు లేనిపోయినవాడు, ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. హల్లెలూయా. ఇవ్వకపోతే ఏమైంది? ఈ మాత్రం దానికి అని అనలా. ఏం చేశాడు? బుడ్డోని చేపట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు కొండ దగ్గరికి. తీసుకువెళ్ళాడు. బుడ్డోడు వద్దుటాడు, నానా ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడికి బలి అర్పించడానికి. మరి మేక పిల్లేది కట్టలేదంటే దేవుడే చూసుకుంటాడు. ఏం మాట్లాడాల బుడ్డోడు కూడా. ఇస్సాకు వెళ్ళాడు, పండుకోబెట్టాడు. కత్తి ఎత్తి దుయ్యబోతున్న సమయంలో దేవుడు ఆపేశాడు. కానీ నేను అనుకుంటాను, ఆ సమయంలో ఆ తండ్రిలో ఎంత వేదన ఉంటుందో కదా. ఆ సమయంలో ఆ తండ్రిలో ఎంత వేదన, ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఆ దోషమును భరించినటువంటి ఆ సేవకుడికి ఉంటుంది. అందుకని నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషముని ఏం చేయాలంట? భరించాలి. తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత. అయ్యగారు ఉన్నాడు, ప్రసంగి అయ్యగారు. ఆయనతో మాకు బంధం, ఆత్మీయ బంధం ఇప్పుడుది కాదు, దాదాపుగా 25 సంవత్సరాల క్రితం నుంచే. వాళ్ళ సొంతూరు తెన్నేరు గ్రామం. అక్కడి నుంచి మేము తెన్నేరు గ్రామంలో రక్షణ పొందాం. అక్కడి నుంచి మాకున్నటువంటి బంధం, వారి సహోదరులు, వాళ్ళ తండ్రి గారు, తల్లి గారితో. అయితే ఈ సేవకుడు పిలుపు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ పిలుపుని బట్టి సేవకుడు ముందుగా ఓహో ఆహా అని చెప్పి ఎగురుకుంటే సేవకి వెళ్ళడం. అదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, బెనిఫిట్లు ఉండడానికి. మా నాయనమ్మ గారు అనేది విశాఖపట్నంలో సేవ చేస్తూ ఉండేది, పరిచర్య. 102 సంవత్సరాలు మన మధ్య కాలంలో చనిపోయింది. అయితే ఆయన చెప్తూ ఉండేది, అయ్యా సేవకి వెళ్తున్నావు జాగ్రత్త. ఒకటే మాట ఉంది, సేవ చావుతో సమానం అనేది. ఒకటే మాట. నాకు ఇప్పటికీ అదే, నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు అర్థం కాల ఆ మాట. సేవ చావుతో సమానం అంటే ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పి అనుకునేవాడు. కానీ నేను సేవకు వచ్చి 20వ సంవత్సరం ఇది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా సేవ చావుతోనే. ప్రతిరోజు కూడా సేవకుడు ఏం పొందాలి తెలుసా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సేవకుని గురించి కొన్ని మాటలు ఉంటాయి, మీకు చూపించాలని నేను ఆశ కలిగినాను. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 42వ అధ్యాయము 19వ వచనం తీయండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపిన నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? చాలండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే సేవకుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే, సేవకుడు ఎలాంటి వాడంట? గుడ్డివాడు, చెవిటివాడు. గుడ్డివాడు అంటే వాస్తవంగా ఎవరిని గుడ్డివాడు అంటే కళ్ళు లేని వాళ్ళే గుడ్డివాడు అంట. వినికిడి లోపల కలిగిన వారిని చెవిటివారు అంట. మరి మాకు ఈ రెండు ఉన్నాయి. మరి మేము ఎట్లా గుడ్డివాళ్ళం అవుతాం? మరి మేము ఎలా చెవిటివారు అవుతాం? ఈ రెండు బాగానే ఉన్నాయి, ఈ రెండు బాగానే పనిచేస్తున్నాయి. వినికిడి బాగుంది, చూపు బాగానే ఉంది. మేము ఎలా గుడ్డివారు అవుతాం అంటే సేవ విషయంలో గుడ్డివారం అవుతాం. సేవ విషయంలో గుడ్డివారం అవుతాం. చిన్న ఉదాహరణ చెప్తా. అందుకని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే సేవకుడు తప్ప మరి ఎవరు? గుడ్డివాడు. మరి శివుడివాడు ఎవడు? శివుడివాడు ఎట్లా అవుతాడు సేవకుడు? ఆమె వస్తుంది. ఆమె వచ్చేయమంటుంది, అయ్యగారు ఎన్ని ఉన్నాయా అయ్యగారు, మా ఇంట్లో సమస్యలు మామూలుగా కదా అయ్యగారు అని చెప్పి ఇంట్లో సమస్యలు చెప్తే పర్వాలా. కానీ ఏం చెప్తా ఉంటారు తెలుసా? అయ్యగారు మా ఇంట్లోనండి కోడి గుడ్డు పెట్టలేదండి, ఏం చేయనమ్మా, నేను ప్రార్థన చేయండి మీరు. దానికి మాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏమండి? లేదండి, గీత పాలు ఇస్తలేదండి, ఇదివరకు 1/2 లీటర్ ఇచ్చేది, కనీసం ఇప్పుడు కొన్ని అంత క్రితం ఒక 4 లీటర్లు ఇస్తే కొన్ని అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎన్నప్పుడు సేవకుడికి ఏమైపోతుందో తెలుసా? చెవిటివాడు.
అసలు అనిపిస్తుంది ఒక సమయంలో సేవకుడికి, నిజంగా శివుడైతే బాగుండు అనిపిస్తుంది. అసలు ఏ బాధ ఉండదు కదా. వాళ్ళు వచ్చి ఈ చెవిలో చెప్తారు, వీళ్ళు వచ్చి అవి ఈ చెవిలో చెప్తారు. అయ్యగారు అట్టంటే అయ్యగారు, ఎట్టంటే అయ్యగారు, అయ్యగారు ఆమెకే ప్రార్థన చేస్తున్నాడు, మనకు ప్రార్థన చేయట్లేదు. గంట చేస్తున్నాడు ఆమెకి. మన ఇంటికైతే పావు గంటకు వచ్చి హల్లెలూయా ఆమె నేను వెళ్ళిపోతున్నాడు. ఏని పోయినమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దోషాలన్నిటినీ కూడా దేవుడు సేవకుడిని భరించమన్నాడు. నువ్వు గుడ్డోడు అయిపోవాలి. గుడ్డోడు అయిపోవాలంటే నువ్వు చేయి. నువ్వు చెవిటోడు అయిపోవాలి. చెవిటోడు ఇది చేసే. నీ కోపం రాకూడదు. మనుష్య మనం తినమన్నాడు. మనుష్య మనం తినమని అన్నప్పుడు ఏమండి, కోపం వద్దా రాదా? వచ్చిద్దా రాదా? పాపం కోపం రాలే హెచ్కేలకి. ఇదేంటి ప్రభువా, నీ మాట చెప్పిందల్లా చేసే కదా, దీన్ని తినమంటావు ఏంటి ఆయన అని చెప్పి ఆయన ఏం చేశాడు? కోపం తెచ్చుకోవాలా ఆయన మీద. అవునా? కోపం తెచ్చుకోవాలా. కోపం తెచ్చుకోకుండా, ప్రభువా అయ్యా అట్లా కాదు నాయనా, నేను అపవిత్రమైన దాన్ని ఇంతవరకు నేను చూడలేదు, ముట్టలేదు, ఇది మంచిది కాదు, దీనికి బదులు ఏదైనా చెయ్యంటే ఆయన ఏం చేశాడంటే గోమలం తిన్నాయన అన్నాడు. తగ్గింపు స్వభావం. దేవుడు చెప్పింది చేస్తాడా చేయడా? సేవకుడు చెప్పింది చెయ్యాలా వద్దా? మాది గన్నవరం, కానుమూలు వెళ్ళమన్నాడు. నేను ఎన్నో పనులు చేస్తా, అయ్యగారికి తెలుసు. నేను చేయని పనులన్నా కొన్ని పనులే చేయడం రాదు, కానీ ఎక్కువ పనులు చేయడం వచ్చు. అన్ని రంగాల్లో నేను చేయబెట్టినటువంటి వ్యక్తి. అన్ని చక్కగా లోకపరంగా ఉండాలి, చక్కటి భార్యను వివాహం చేసుకోవాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, చక్కటి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఎన్నో కళ్ళకన్నాడు. కానీ నా కళలన్నీ ఏవి కూడా అవల. దేవుని చిత్తం అనేది నెరవేరింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గన్నవరంలో ఉన్నప్పుడు నేను ఐటీఐ చేశానండి. ఐటీఐ చేసి గోడవల్లి అశోక్ లేలాండ్లో అప్రెంటిస్ కూడా అయిపోయింది. డీజిల్ మెకానిక్ చేసిన తర్వాత 2001 సంవత్సరంలో వివాహం అయింది. 2002లో బాబు పుట్టాడు. ఈయనేమో చిన్నబాబు. 2011లో ఈయన పుట్టాడు. 2003 సంవత్సరంలో దేవుడు నన్ను సేవ చేయమన్నాడు. నేను సేవ చేయనన్నా. దేవుని సేవ చేయను ప్రభు అని చెప్పంటే దేవుడికి నాకు తిరుగుబాటు ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 3 సంవత్సరాలు తిరుగుబాటు చేశారు. నేను సేవ చేయను ప్రభు అని చెప్పి చివరికి ఎంతగా తిరుగుబాటు చేశారంటే, గన్నవరంలో మా ఆత్మీయ తండ్రి కొర్నేలయ్య గారు అని ఉన్నాడు. ఆయన నా ఆత్మీయ తండ్రి. గుడికి వెళ్తుంటే దేవుడు సేవ చేయమంటున్నాడు కాబట్టి గుడి మానేద్దాం, చర్చికి వెళ్ళడం మానేద్దాం అని చెప్పి చర్చి మానేయడం. శనివారం, బుధవారం, ఆదివారం ఈ మొత్తం ఇక మానేసి బంద్ చేసి ఇక లోకంలో పడి, సినిమాల్లో పడి తిరుగుతా, స్నేహితులతో పడి తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతా ఉన్నప్పుడు దేవుడు చూసి ఏం చేశాడంటే ఒక దర్శనం ఇచ్చాడు. ఒక రాత్రి పూట సినిమా చూసి వచ్చి పడుకున్నా మంచం మీద, మందిరం ఎదురుగా మంచం వేసుకొని సినిమా చూసి వచ్చి పడుకుంటే ఆ రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కనుక నీవు తీర్మానం చేసుకొని సేవకు వెళ్ళకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు అన్నాడు. స్తోత్రం చెప్పాడు. ఒకటే మాట, నువ్వు సూర్యుడిని చూడవు అన్నాడు. నిజంగానండి, దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందంటే, దేవుడు దర్శనంలో స్వరం వినిపిస్తూ ఉంది. అంటే దేవుని స్వరం వింటున్నా, కంగారు పడిపోతున్నా, భయంతో వణికిపోతున్నా, పక్కన లేపుతాకి ఎవరు లేరు, ఒంటరిగా మనుషుమే పడుకున్నా, వణికిపోతున్నా, నన్ను చంపొద్దు అని చెప్పి వణికిపోతా ఉన్నాను. ఆ రాత్రి అంతా అదే వణుకుల్లో ఉన్నాను, అదే భయం ఆ రాత్రి అంతా నాలో ఉంది. ఇక తెల్లారు లేచి నేను మందిరంలోకి వెళ్ళిపోయా. గబగబా ఇంట్లోకి కూడా గబగబా వెళ్ళిపోయా. మా పాస్టర్ గారిని పిలిచా. మా ఆత్మీయ తండ్రి కాళ్ళ దగ్గర పడిపోయి ఒకటే మాట అన్న, నేను సేవకి వెళ్ళిపోతాను అయ్యగారు, చిన్న అప్పులు ఉన్నాయి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు, నేను సేవకు పంపించేసండి అయ్యగారు అని చెప్పి ఆ అయ్యగారితో మాట్లాడితే, ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడిన దేవుడు
నేను కాకుండా నలుగురితో మాట్లాడాడంట. దేవునికి స్తోత్ర. వాళ్ళందరూ తెల్లారొచ్చి నా దగ్గర పడి చెబుతూ ఉన్నారు, సాల్మను నీ గురించి సేవ గురించి దర్శనం వచ్చిందయ్యా, దర్శనం వచ్చిందని నలుగురు వచ్చి నాతో చెప్తున్నారు. ఇక ఎందుకులే ఇదంతా అని చెప్పి నేనేం చేశానంటే వెంటనే ఇద్దరు మోకరించి మా ఆత్మీయ తండ్రి గారిని తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నంలో ధూపాలెం తోట అని ఉంది. ఆ ధూపాలెం తోటలో 1 నెల తక్కువ సంవత్సరం ప్రార్థనలో ఉన్నాం ఇద్దరం. ఉపవాస ప్రార్థనలో 1 సంవత్సరం ప్రార్థనలో ఉన్న తర్వాత దేవుడు దర్శనం ఇచ్చి హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమూలు అనే ఒక పల్లెటూరు గ్రామం ఉంది. అది మా తాతలు ముత్తాతలు మా తండ్రుల గ్రామం. అక్కడ ఎవరు లేరు, అందరూ వచ్చేసారు. అయితే మరలా అదే గ్రామానికి పంపించాడు. అక్కడికి వెళ్ళి సేవ చేస్తా ఒక విధవరాలు ఇంట్లో ఉన్నాం. ఆమె అద్దె తీసుకోవాలా, వాళ్ళ ఇంట్లో ఉండి తెరగట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నాం. ప్రభా మా పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎవరు లేరు, మాకు ఇక్కడ ఏం సేవ చేయమంటావు అని చెప్పని 150 రూపాయలు జేబులో పెట్టుకొని ఆ టైంలో ఒక 2 గిన్నెలు 2 కంచాలు తర్వాత ఒక 4 జతల బట్టలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే ఒక మారుమూల బీసీ కాలనీ కొంచెం ఊరికి దూరంలో ఉంటుంది. ఆ బీసీ కాలనీ ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఇచ్చారంట. 20 సంవత్సరాల క్రితమే 12 సంవత్సరాలకు ముందు ఇచ్చారంట. ఇస్తే దేవుడు అక్కడ ఇల్లు లేవు, అన్ని చెట్లు పుట్టలు తుప్పలు గేదెలు మేస్తా పచ్చగడ్డి ఉంటా ఉంటుంది, రోడ్లు కూడా లేవు. దేవుడు ఏం చేశాడంటే అక్కడ మందిరం కట్టని దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం నేను వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ రోడ్డు ఏదో స్థలం ఏదో కూడా తెలియదు, పాములు భయంకరంగా తిరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి దేవుడు దర్శనం ప్రకారంగా దేవుడు ఏ స్థలంలోకి వెళ్ళమన్నాడు ఆ స్థలంలోకి వెళ్ళాం. ఈ స్థలం ఏమన్నదంటే పలానా అయిందని చెప్పారు. స్థలం ఇది అమ్ముతారా అంటే ఆ స్థలం గల అని వచ్చి ఇదేం చేసుకుంటావు పాస్టర్ గారు అన్నాడు. చర్చి కట్టుకుంటానయ్యా ఆయన నవ్వి అన్నాడు, చర్చిలు రోడ్డు మీద కట్టుకుంటారు కానీ ఊరి చివరి ఎవరైనా కట్టుకుంటారా, మీకైనా పైనుంచి బాగానే వస్తాయిగా అన్నాడు. మాకు ఏ పైనుంచి రావు బాబు, మాకు ఏమి రావు అని చెప్పా. ఇక సరేలే అని చెప్పి సరేలే చర్చికి అంటున్నావు కదా ఎంత కొంత ఇచ్చి తీసుకో అన్నాడు. ఎంతో కొంత కాదు నా దగ్గర ఏమీ లేవు బాబు అని చెప్పంటే చివరికి 3 సెంట్ల స్థలం 12,500 తీసుకున్నాం. 3 సెంట్లు 12,500 20 సంవత్సరాల క్రితం తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఏదో 4 సహాయం చేస్తే ఇట్లాగే సేమ్ ఇలాగే మందిరం వేసాం, ఇదే సైజు మందిరం వేసి ఇక మా గోడలు పూర్తిగా అట్లా చిన్న పెట్టగోడలు మాత్రం కట్టి పైన పరసాలు వర్షానికి తడవకుండా ఉంటామని చెప్పి కట్టాం. కిందేమో మెత్తడం అలగడమే, కరెంట్ లేదు అక్కడ. కరెంట్ లేక ఇక చుట్టూ ఇళ్ళు లేవు, మనుషులు లేవు, ఎవరూ లేరు. ఇద్దరం కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళం మా పాస్టమ్మ గారు నేను. ప్రభా ఏంటి నాయన అని. పగలైతే బాగుండేది, రైతే ఏడుచుకునేవాళ్ళం. ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. నడుస్తుంటే పాములు తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. రాత్రిపూట చేపలు తీసి చూస్తే చేపల మీద చిన్న పాములు తేళ్ళు చచ్చిపోయి ఉండే. చాలా భయంకరమైన పరిస్థితిలో 7 సంవత్సరాలు దీపం బుడ్డి వెలిగించుకొని సేవ చేసాం అక్కడ. 7 సంవత్సరాలు ఏడుస్తూనే ఉండేవాడు. ఇక 7 సంవత్సరాలు ఒక మనిషి కూడా రాలే, ఇల్లు కూడా వేయలే. ఇక మా పాస్టమ్ గారితో నేను ఒకటే మాట చెప్పా, మనం ఈ దోషాలు భరించలేం, మన వల్ల కాదు, మనం ఈ శ్రమలు భరించలేం. ఈ 3 రోజులు ప్రార్థనలో ఉందాం. తిండి ఉండేది కాదండి, ఏముండేది కాదు. రేషన్ బియ్యం గన్నవరంలో ఇస్తే సైకిల్ కట్టుకొని కానుమూల నుంచి గన్నవరం వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకునేవాడిని. అయితే మా పాస్టమ్ గారికి ఒకటే మాట చెప్పా, 3 రోజులు ప్రార్థనలో ఉందాం, ఉపవాస ప్రార్థనలో. దేవుడు చుట్టూ ఇల్లు వేపిస్తే వాగ్దానం చేస్తే ఉందాం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇద్దరం కూర్చొని చెరువుమాలు కూర్చొని ఇద్దరం తెరగట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటుంటే 3వ రోజు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనం ఇచ్చాడంటే చుట్టూ ఇల్లు ఉంటాయి, మధ్యలో మందిరం ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుడు దర్శనం ఇచ్చాడు, సంతోషం వేసింది. దేవుడు 7 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే ఆ దర్శనం ఇచ్చిన వారానికే కరెంటు పడిపోయింది, కరెంటు స్తంభాలు పడిపోయింది. ఇక ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు, ఇల్లు లేని వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే ఊళ్ళో ఇళ్ళున్న వాళ్ళు కూడా వచ్చేసారు, ఊళ్ళో డాబాలు ఉన్నవాళ్ళు కూడా వచ్చేసారు. ఇదేంటంటే ఇక్కడ కడుతున్నారంటే ఇక్కడ కరెంట్ లేదు కదా, పంపులు లేవుగా, రోడ్లు లేవుగా అంటే ఏమీ లేకపోయినా చర్చి ఉందో చాలా అంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. ఇక్కడ చర్చి పునాది పడింది, అది చాలు, దేవుడు ఉన్నాడు మాకు, అది చాలు అని అన్యులు సాక్ష్యాలు చెప్తారు. ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికి ఆ ఏరియాలో ఒక 10 ఖాళీ స్థలాలు ఉంటాయి అంతే, చుట్టూ ఇల్లు అయిపోయినాయి, మధ్యలో మందిరం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నో దోషాలు ఇప్పటికీ భరిస్తానే ఉన్నాం. సేవకుడికి దోషం అనేది ఈ రోజుతో ఆగిపోద్ది అనేది ఉంటుందా? ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడికి దోషం ఈ రోజుతో ఆగిపోద్దని, చచ్చిపోయే వరకు కూడా, మరణము వరకు కూడా సేవకుడు ఏం చేస్తూ ఉండాలంట? దోషమును భరిస్తానే ఉండాలి. మరి విశ్వాసులు ఏం చేయాలి? అయ్యగారిని చూస్తూ ఉండాలి. అవునా? ఒక ఆయన అదే అడిగా, మీ అయ్యగారిని గట్టిగా చూసుకోండి అయ్యా అన్న. ఆ రోజు చూస్తాను, నాకు కనపడతలేదని కళ్ళజోడు పెట్టుకొని మరీ చూస్తున్నావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. కళ్ళజోడు పెట్టుకొని చూస్తాం కాదు, చూడండి. చూస్తాం అంటే ఏంటో తెలుసా? కాస్త సేవకుడిని అంటి పెట్టుకొని ఉండడం, సేవకుడిని కాచుకొని ఉండడం. అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఏదైతే చేస్తానో దానికి నన్ను బలపరిచే వాళ్ళు కావాలి. ఇప్పుడు అయ్యగారు మీటింగ్ పెడదామన్నాడు. విశ్వాసులు ఏం చేయాలి? ఎందుకు అయ్యగారు ఖర్చు లేనిపోయిన మేడం అని చెప్పి అనాలా? ఏమనాలి? అయ్యగారు రెడీ, దూకేద్దాం, జంప్ చేసేద్దాం అవసరమైతే అని చెప్పి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అయ్యగారు ఓపిక లేకపోయినా ఎందుకు వచ్చాడు? అయ్యగారిని పాపం ఎందుకయ్యా అని చెప్పాడితే, బండి తోలి ఓపిక కూడా లేదు, బైక్ తోలి ఓపిక కూడా లేదయ్యా, అందుకే లేట్ అయింది. పెట్టవలసినటువంటి క్రమాన్ని మాత్రం ఏం చేయకూడదు? తప్పకూడదు. దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మాత్రం తప్పకుండా నెరవేర్చాలి. జాగు చేయక నెరవేర్చాలి. చూడండి, ఇప్పటి వరకు సేవకుల గురించి మనం తెలియపరుచుకున్నాం. విశ్వాసుల గురించి ఒక చక్కటి మాట చెప్తాడు. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. పేజ్ నెంబర్ 183. రెండు 6. కావున మా యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, నీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనిడి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి ఎన్ని పాయింట్లు ఉన్నాయో తెలుసా దీంట్లో? ఇక్కడ మన భక్తి ఉంది. ఇక్కడ ఈ 6-7 వచనాల్లో మన భక్తి ఉంది. ఎలా నడుచుకోవాలంటున్నాడు చూడండి. ఇక్కడ మొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఎవరిని అంగీకరించాము మనం? ఏమని అంగీకరించాము? రక్షకుడు, దేవుడు, మన దేవుడని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఎవరి యందు? ఆయన యందు వేరు పారిన వారై. వేరంటే మనకు తెలుసుగా, వేరు దేనికి ఉంటుంది? చెట్టుకి, మొక్కకు ఉంటుంది. ఒక చెట్టుకి కానీ ఒక మొక్కకు కానీ ఎన్ని వేర్లు ఉంటాయి చెప్పండి? ఎన్ని వేర్లు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి మెయిన్. చిన్న మొక్క ఉంది అక్కడ. ఆ చిన్న మొక్క ఉన్నప్పుడు ఆ చిన్న మొక్కను మీరు పీకి చూస్తే దాంట్లో 2 వేర్లు ఉంటాయి. ఒకటి తల్లి వేరు, రెండోది పిల్ల వేరని 2 వేర్లు ఉంటాయి. తల్లి వేరు మెయిన్. ఆ తల్లి వేరు నుంచి పిల్ల వేరు అనేది ఉంటుంది. ఈ 2 కూడా వేరు పారిన విధంగా ఉంటాయి. తల్లి వేరు నుంచి పిల్ల వేరు వెళ్ళిపోయింది అనుకోండి, అది బ్రతికిద్దా? బ్రతకదు. కానీ తల్లి వేరు ఏమై ఉంటుంది? అది బ్రతికే ఉంటుంది, దానికి ఏం కాదు. కానీ ఈ పిల్ల వేరు తల్లి వేరుతో ఎలాగ ఉండాలంట? కలిసే ఉండాలి. వేరు అయిపోయిందంటే అది బ్రతకదు, దాని జీవితం అయిపోయినట్లే. 2వ చోట ఏమంటాడంటే, మీరు దేవుని చేత అంటుగట్టబడిన వారై అంటాడు.
అంటు కట్టబడ్డం అనేది తెలుసా మనకి? ఎంతమందికి తెలుసు అంటు కట్టడం అంటే? అందరికీ తెలుసు. అంటు కట్టడం అంటే ఒక జీవం కలిగినటువంటి మొక్కకి ఒక జీవం లేనటువంటి దానిని తీసుకొచ్చి దానిలో కలిపే విధానాన్ని అంటు కట్టడం అంటాం. ఆ అంటు కట్టడం ద్వారా జీవం లేనిది కూడా ఏమవుతుందంట? జీవం పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవునితో వేరుపారిన వారై, మూడోదిగా ఏమంటున్నాడు చూసినట్లయితే, ఇంటి వలె కట్టబడుచు. ఎలా కట్టబడాలంట? మనం ఇంటి వలె కట్టాలి. ఇల్లు ఎలా కడతారంటే చెప్పండి ఒక విషయం నాకు. ఇల్లు ఎలా కడతారు? ముందు ఇల్లు కట్టాలంటే కింద ఏం వేయాలి? బేస్మెంట్, పునాది వేయాలి. బలంగా వేయాలా బలహీనంగా వేయాలా? బలంగా వేయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే, ఎంత బలంగా వేస్తారంటే కట్టుడికి ఒక సిమెంట్ వాడతారు, ప్లాస్టింగ్కి ఒక సిమెంట్ వాడతారు, పునాదికి ఒక సిమెంట్ వాడతారు. అబ్బాయి పునాది దేనికి వేద్దామంటే కేసీపీ తీసురా, లేదంటే అల్ట్రాటెక్ తీసురా, లేదా ఇంకేదైనా బలమైంది ఉంటే దాన్ని తీసురా. మరి కట్టుడికి అంటే ఆ కట్టుడికి ఏదైనా పర్వాలా. ఎందుకంటే కింద పునాది ఎలాగ ఉండాలంట? ఎందుకంటే ఇంటికి మెయిన్ ప్రధానం అదే. పునాది లేకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుందంట? కూలిపోతుంది అన్నాడు. అలాగే మనం దేని మీద కట్టబడాలంటే ఇంటి వలె కట్టబడి, పునాది చాలా చక్కగా ఉంటుంది. పునాది అయిపోయిన తర్వాత గోడ కడతారు కదా, గోడ కట్టేటప్పుడు ఎలా కడతారు? ఇటుక మీద ఇటుక ఎలాగేస్తారంటే చక్కగా తూకం పెట్టి వేస్తారు. తూకం పెట్టి దారం కట్టి వేస్తారు. అంతేనా? తూకం లేకపోతే ఏమవుతుంది? ఇది ఇటు వెళ్తుంది మెట్లులాగా, గోడ మెట్లులాగా చక్కగా ఎక్కేయచ్చు పైకి, మెట్లు లేకుండా. అందుకని ఎటువంటి లోపం లేకుండా చక్కగా కట్టబడుతుంది ఇల్లు. ఇంటి వలె కట్టబడుచు. తర్వాత ఏమన్నాడంటే, మీరు నేర్చుకునేటువంటి ప్రకారం ఏం నేర్చుకున్నారు? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? విశ్వాసం నేర్చుకున్నారా? మళ్ళీ ఎంతమందికి విశ్వాసం ఉంది? చెయ్యొద్దండి ఒకసారి. దేవుని మీద మనకు ఎంతమందికి విశ్వాసం? సరే, విశ్వాసం అంటే దేవుడు ఎంత విశ్వాసం పరిమాణం పెట్టాడు చెప్పండి. ఎంతమ్మా? ఎంత విశ్వాసం అంట? ఆవగించంత అన్నాడా లేదా? ఆవగించంత విశ్వాసం మీలో ఉంటే ఈ చెట్టు లేదా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందా లేదా? ఇప్పుడు మనం అంటే మరి విశ్వాసం ఉందన్నారుగా, చేతులు ఎత్తారుగా. మరి అదేంటిది మనలో? అవిశ్వాసమా? మరి ఒకప్పుడు మనకి భయంకరమైన కార్యాలు జరిగినాయి మన జీవితాల్లో. అది దేని ద్వారా జరిగింది? అది విశ్వాసమే. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇది వెళ్ళి అక్కడ పడమంటే కొండ పడతాం. అక్కడ పడుకున్న కుక్క ఒకటి ఉంటుంది, విశ్వాసంతో దాని దగ్గరికి వెళ్ళి ఇది లేచి వెళ్ళి అక్కడ పడుకో అంటే పడుకుంటుందా? అటువంటి విషయంలో కాదు మన విశ్వాసం. దేవుని కార్యాభివృద్ధి విషయంలో. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసాన్ని చేతబట్టి యేసు ప్రభువు దగ్గరికి కృత నిబంధన కాలంలో ఎంతోమంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కార్యం జరగాలంటే యేసు ప్రభువు ఒకటే అడిగేవాడు, నీ విశ్వాసమే, నమ్ముతున్నావా అంటాడు. నమ్ముతున్నాను, నమ్మబట్టి అంత దూరం నుంచి వచ్చా. అయితే నీ నమ్మిక చొప్పునే జరుగును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రికి మరణకరమైన 5 రోగాలు వచ్చినాయి 1995 సంవత్సరంలో. మేము దేవుని యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచి దేవుని మోకరించి భయంకరమైనటువంటి అన్యులు. మేము భయంకరమైన అన్యులు, రజకులు, చాకలాళ్ళు, చాలా భయంకరంగా చేసేవాళ్ళం. కానీ మా తండ్రి గారికి మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడు, ఎన్నో టెస్టులు చేయించాం. కానీ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి వాళ్ళు ఇచ్చిన చివరి రిపోర్ట్ ఏంటంటే, మీ తండ్రి 2 నెలల్లో చచ్చిపోతాడు అన్నాడు. డాక్టర్లు మీ తండ్రి 4 జబ్బులు ముదిరిపోయినాయి, 2 నెలల్లో చచ్చిపోతాడు అన్నాడు. అప్పుడు మా నాయనమ్మ గారు చెప్పింది ఒకటే మాట, దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు కాబట్టి మీరు ఇప్పుడైనా దేవుని నమ్ముకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి?
ఇప్పటికైనా దేవుడిని నమ్ముకో. నిజ దేవుడు ఈయనే. మనందరి కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆఖరి రక్తబొట్టు వరకు కాచి నీ కోసం పరలోక రాజ్యంలో నివాస స్థలాలు గడుతున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని నమ్ముకోండి. ఆయన నిజమైన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. మేము కూడా మా తల్లిదండ్రులు కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని, మా తల్లి గారు భయంకరంగా లోకంలో అనేకమైన చేసింది. కానీ చేసిన తర్వాత మా తండ్రి గారిని చూసి అవన్నీ నాకు వద్దని చెప్పి సేవకుని వెళ్తుంటే మోకాళ్ళుని 2 చేతుల పైకెత్తి తీర్మానం చేసి, నా భర్త బ్రతికితే జీవితాంతానికి దేవుడికే లోబడి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏనాడైతే దేవుని మీద విశ్వాసం ఉంచిందో, దేవుడు ఏ 2 నెలలు అయితే చచ్చిపోతాడు డాక్టర్లు అన్నారో, దేవుడు అదే 2 నెలలు లేపి ఉద్యోగానికి పంపించాడు మా నాన్నగారిని. దేవుని స్తోత్రం. దానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదండి మనం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్తాం? డబ్బులు తర్వాత సంగతి పెట్టండి, నమ్మకం. అవునా కదా? గుడ్లవల్లి డాక్టర్ గారు బాగా చూస్తలా, బందర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన బాగా చూస్తలా, బెజవాడ పోతాం, ఆయన బాగా చూస్తలా, హైదరాబాద్ పోతాం. అంటే వాళ్ళ మీద నమ్మకం అన్నమాట. అవునా కదా? స్తోత్రం చెప్పండి. వాళ్ళందరికన్నా ఈయన మీద నమ్మకం ఉంచితే ప్రభు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే, విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. దేవునికి స్తోత్రం. దేనిలో విస్తరించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. దేవునికి ఎంతమంది స్తోత్రం చెల్లిస్తున్నారు స్తుతులు? ఉదయకాల సమయంలో మా పాస్టమ్ గారు ఉంది, కరెక్ట్గా 3 గంటలకు లేస్తుంది. 3 గంటలకు లేస్తుంది. నేను ఎప్పుడు లేచినా మెలుగు కలిగి ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏదేసా ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంది దేవుడు చేసిన మేలులను బట్టి. ఒకసారి ఒక సేవకుడు ప్రయాణమై ఆటోలో వెళ్తూ ఉన్నాడంట. ప్రయాణంలో ఆటో వెళ్తూ ఉంటుంటే యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈ చిటికి నేలు ఇరిగిందంట. ఈ చిటికి నేలు ఇరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో కట్టుకట్టాడు, అయిపోయింది. ఆ పాస్టర్ గారు ఎలాంటి వాడంటే, ఏదైనా లోపం జరిగితే దేవుడి దగ్గర అడిగే సేవకుడు, అనుభవం కలిగిన వాడు. ఈ సేవకుడు వెళ్ళి ప్రార్థనలో కూర్చొని, ప్రభా ఈ చిటికి నేలు ఎందుకు ఇరిగింది అని ప్రార్థన చేస్తూ ఉండంటే, దేవుడు చూపించాడంట, ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయాల్లో చెల్లించావు, కానీ ఈ చిటికుని వేలు విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఇది? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అవునా కాదా? మీ దేహము మీది కాదు, మీరు విలువ పెట్టి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మనదేది కాదు, మనం ఏది చేసుకోగలమా? ఏదైనా మనం చేసుకోవాలంటే తెల్ల వెంట్రుకలు నల్లగా చేసుకోగలం, కానీ నల్లయి తెల్లగా చేసుకోగలమా? ఈ మధ్యన ఆర్టిఫిషియల్ వచ్చేసినాయి కదా. ఇంతవరకు ఈ బ్రష్లతో రంగులు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు, షాంపూ పెట్టుకొని రుద్దుకుంటే చాలు ఇక తెల్లగా అయిపోతాయి. మొన్న ఒక ఆయన బస్సులో వెళ్తున్నాడు, ఎంటికలు చక్కగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఆ బస్సులో నిగనిగలాడుతూ ఉంటుంటే బస్సులో గాలికి ఎక్కువయ్యేసరికి, ఈ గాలి కొంచెం ఎక్కువయ్యేసరికి జుట్టు బాగా రేగుతుంది. ఈ రేగుతున్న సందర్భంలో ఏమైందంటే లోపల తెలుపు కనిపిస్తుంది. ఈ లోపల తెలుపు కనిపిస్తుంది, పైకేమో నలుపు కనిపిస్తుంది. ఇదేమి రాయిరా అని చెప్పాను. ఇవి ఏదైనా చేసుకోగలవు, కానీ దేవుని కాదని మాత్రం ఏదైనా. తెల్ల వెంట్రుకలు వస్తే ఏమైందండి? ఎరిసిన వెంట్రుకలు సొగసైన మాలికలు వస్తే ఏమైపోయినాయి? తెల్లవి వస్తే ఏమైపోయినాయి? ఏమండి, ఈయన తెల్లగా వచ్చినాయి, నేను నల్లగా చేసుకున్నావు. తెల్ల పళ్ళు నల్లగా చేసుకోగలవా? చేసుకోవచ్చుగా. అవి కూడా ఏమైంది? అవి చేసుకో, ఉండే మాత్రం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతి కృతజ్ఞత ప్రతి విషయములోనూ అన్నాడు. కళ్ళు, ఎంతమంది చూపు లేని వాళ్ళు ఉన్నారు? నీకు ఇచ్చాడు కళ్ళు, చక్కగా పనిచేస్తుంది. నీకు వినికిడి లోపం లేదు, ఎంతమంది వినికిడి లోపం ఉన్నవాళ్ళు ఉన్నారు?
కాళ్ళు లేని వాళ్ళు సరిగా ఉన్నారు, కానీ నీకు 2 కాళ్ళు చక్కగా నిలబెట్టాడు. చేతుల్లో అవయవాలు సరిగా లేని వాళ్ళు ఉన్నారు, కానీ నీకు మంచి చేతులు ఇచ్చాడు, మంచి హృదయం ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు, మంచి కిడ్నీలు ఇచ్చాడు. ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. చివరిగా ఏమన్నాడంటే ఆయన యందు నడుచుకొనిడి. స్తోత్రం చెప్పండి. ఎవరి యందు? ఆయన యందు. బైబిల్లో ఆయన 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 అని రాశాడు కదా. ఆయన అంటే ఎవరన్నమాట చెప్పండి? దేవుడు. మనవాళ్ళు కూడా అంటారు కదా, పెళ్ళైన కొత్తలో ఎవరైనా కనపడితే అమ్మా ఆయన ఎవరు అంటే ఆయన ఎవరు చెప్పండి అమ్మా, చెప్పిన వాళ్ళు ఎవరు లేరా? ఆయన మా ఆయన. ఎవరంట? మా ఆయన. అంటే మా ఆయన అంటే ఏంటి దాని అర్థం? మా ఆయన నాకు దేవుడు. కానీ ఆ మాట చెప్తారా? చెప్పరు. పెళ్ళైన కొత్త మా ఆయన అంటారు. పెళ్ళైన 10 ఏళ్ళకి ఏడమ్మా మీ ఆయన అంటే ఆడెక్కడో చచ్చాడు, ఎక్కడికో వెళ్ళాడు. చెప్పను కూడా చెప్పడు. అప్పుడు అడిగారు అనుకోండి, ఈ నీ పక్కన ఆయన ఎవరమ్మా అంటే ఆడనే అడుగు అన్నాడు. బాగా ఆడనే అడుగు. అప్పుడు ఉండదు. బైబిల్ కూడా అందులో శారా తన భర్త నేను అబ్రహాముని ఏమని పిలిచేది తెలుసా? అబ్బా ఎంత చక్కగా చెబుతున్నారు. మీరు చెప్తారట, నా యజమానుడా. కానీ అట్లా చెప్పరు. ఇప్పుడు ఆయన ఏంటంటే మా ఆయన ఎక్కడో ఉన్నాడు. ఎప్పుడు చెప్తారు తెలుసు? వీళ్ళు బ్రతుకున్నంత కాలం చెప్పరు. చచ్చిపోయిన తర్వాత నా దేవుడు నన్ను వదిలేసి, సపోజ్ ఆయన లేచి కూర్చున్నాడు అనుకో అని దెయ్యం అంటారు. అప్పుడు అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఎందుకు లేచావు? అక్కడ 10 మంది ఉంటారు కాబట్టి సరిపోద్ది. 10 మంది లేరు అనుకో, సుత్తెట్టి నెత్తిని కొట్టేసి చంపేసేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది అని యందుండి నడుచుకొనిడి అన్నాడు. ఎవరు యందుండి? ఆది అని యందుండి. ఆయన ఎట్లా నడుచుకోవడం అంటే ఆయన కాళ్ళల్లో కాళ్ళు వేసి నడుచుకోవడం కాదు. ఆయన ఆ పాదాల్లో పాదం వేసి నడుచుకోవడం కాదు. ఆయన ఎలా నడుచుకున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరలోక రాజ్యానికి వెళుతున్నాను కనుక మీరు పరలోక రాజ్యానికి రావాలి అంటే నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి. నేను ఎలా నడుచుకున్నానో మీరు కూడా అలాగే నడచాలి. నేను ఏ పాపం లేనివాడిగా ఉన్నాను, మీరు పాపంలో ఉన్నవారు కనుక పాపంలో ఒప్పుకొని ఏం చేసుకోవాలి? ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది రండి నా వెనకమాల. అప్పుడే నా యందుండి నడుచుకోవడం అని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సేవకుడు అనేవాడు జనుల దోషాన్ని ఏం చేయాలి? భరించాలి. సేవకుడు మీకు కోసం ప్రార్థన చేస్తాడు. ఆయనకి బలహీనత వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుడు బలహీనుడై ఉన్నాడు కాబట్టి సేవకుడిని బలపరచండి, లేవనెత్తండి, ఇంకా అనేకమైన ఆత్మలు నిలబెట్టండి అని సేవకుడి కోసం మనం ఏం చేయాలి? నిత్యము కూడా ప్రార్థన చేయాలి. హెజ్కేలు ఎన్ని దోషాలు భరించుకుంటూ వచ్చాడు కదా. నేనేది చేయను, నేనే దోషంను భరించను అని చెప్పి అని అనుకుంటాక లేదు. దేవుడు చెప్పింది చేసేవాడే సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవను దేవుడు అభివృద్ధి పరచాలి అంటే సేవకుడి విలువను మనం గుర్తించాలి. సేవకుడి నోట నుండి ఏ మాట అయితే వస్తుందో, సేవకుడి నోట నుండి దేవుడు ఏ మాట అయితే పలికిస్తున్నాడో అది నిత్యము మనం జరిగించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన గురించి నాకు తెలిసినటువంటి మనిషిగా చెప్తా ఉన్నా. అటువంటి సేవకుడు దొరకడం ఇది చాలా ఆనందం అని చెప్పాలి, అదృష్టం అని చెప్పాలి.
మీరు కూడా చాలా మంచోళ్ళే అని నేను భావిస్తా ఉన్నా. దేవుని స్తోత్ర. కాబట్టి విన్న మాటల ప్రకారం నడుచుకోండి. ఈ కొలసీలు రాసిన పత్రిక 2:6-7 ప్రకారం నడుచుకుని దేవుని భక్తి మార్గంలో నడుచుకునే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.